ఇప్పుడు కొన్ని ప్రకటనలు. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విపక్షాలు హత్యాయత్నం చేశాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆరోపించారు. భీమడోలు మండలం కోడూరుపాడు గ్రామంలో పర్యటించిన వాసుబాబు జగన్పై దాడిని ఖండించారు. పార్టీ శ్రేణులతో కలిసి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి దాడులు పునరావృతం అయితే ప్రతిచర్య ఉంటుందన్నారు. సీఎంపై దాడికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే హెచ్చరించారు. మనం సభలు పెడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు, నేను, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, ఇంకా 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 అన్ని పార్టీలు కలిసి కనీసం సభలు పెట్టినా కనీసం 4-5 మంది కూడా రాకపోవటం, అది కూడా ఇరుగు రోడ్లు పెట్టి అక్కడికి ఎంత ఫ్లెక్సీలు పక్కన నొక్కి పెట్టి పెట్టినా కూడా 10,000 మంది కూడా 5,000 మంది కూడా రాని వాళ్ళ సభలు, 10 ఎకరాల 20 ఎకరాల వీటికి పెట్టిన లక్షల మంది పట్టని పరిస్థితి ఉన్నటువంటి జగన్మోహన్ గారి సభలకి చూసి మళ్ళీ నగ్గలేమని వాళ్ళ ఒక రకమైనటువంటి నైరాశ్యంతో మరి నిన్న విజయవాడ నగరం నడిబొడ్డులో మరి ఆయన మీద మరి రాయితోటి మరి హత్యాయత్నం చేసే రకంగా అతి జుగుప్సాకరంగా. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా చూసుకోండి. మీరు ఏదైనా మా మీద విమర్శించుకోండి, మేము విమర్శించుకోండి, లేకపోతే మేము వచ్చేస్తాం చెప్పి ప్రజల మరణం పొంది గెలుపొందండి, చేసి పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 99% నెరవేర్చారు కాబట్టి ఈ రోజున ఆయన ఇంకా ప్రజలు ఉన్నారు. ఈ రోజున ఆయన నమ్మకం కలిగింది కాబట్టి ఇవన్నీ వాళ్ళకి రుచించక చంద్రబాబు గారి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో మరి ఈ రోజున ఆయన మీద వచ్చినటువంటి ఈ యొక్క యత్నాన్ని మేము ఖండిస్తూ
మరి ఆయన మీరెక్కడా కూడా ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టొద్దు, ఎలా జరిగితే జరుగుద్దని చెప్పి ఆయన సామరస్యంగా ఆయన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని చెప్పి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎక్కడా కూడా ఏటువంటి నిరసనలు కానీ ధర్నాలు కానీ చేయలేదు. కానీ ఈ చేసిన పనిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా మరి మేము ఖండిస్తూ తప్పనిసరిగా రేపు మే 13 జరిగినటువంటి ఎలక్షన్లో తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. వైనాట్ 175 175 స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు మేము పూర్తిగా గెలవబోతున్నాం. మీరు తట్టుకోలేక మీరు చేసినటువంటి ఏమైనా చర్య ఇంకా మరింత మెజార్టీతోటి అన్ని స్థానాన్ని కూడా కొన్ని లక్షల ఓట్ల మెజార్టీతోటి మీరు గెలుచుకుని జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ప్రభుత్వానికి మేమంతా సహకరిస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ప్రణాళికతో అయితే కనుక తప్పకుండా తగిన చర్యలు మూల్యం చెల్లించుకోవడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి మీడియా ద్వారా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ రూరల్ మండలం మెట్టఉప్పరగూడెం పెంటపాడు సెంటర్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, కైగాల శ్రీనివాస్, ఎంపీపీ శేషలత, వైస్ ఎంపీపీ కట్టా రంగబాబు, రెడ్డి సూరిబాబు, కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, దేవాబత్తుల బాబీ తదితరులు పాల్గొన్నారు. భారతీయులందరూ కూడా గర్వించదగిన మహనీయుడు. మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. మన యొక్క సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన జీవితం అంతా కూడా మహనీయులు పుట్టినప్పుడు ఏ జాతిలో పుట్టినా ఒక మాణిక్యంలాగా ఎలాగైతే వెలుగుతూ ఉంటారో రాజని, అలాగే మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు అనుభవించి ఆయన కష్టాలు అనుభవిస్తూనే దృష్టంతో కూడా చదువు మీద లగ్నం చేసి ఈ జాతి ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యం చదువు ద్వారానే ఈ ప్రాధాన్యాన్ని పోగొట్టుకోవచ్చు అని ఆయన ఎంతో ఉన్నత చదువులు చదివాడంటే ఆయన కంటే గొప్పగా చదివిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేదని చాటి చెప్పిన మహనీయుడు. ఆయన చదవని డిగ్రీ లేదు, అన్నిటి కూడా ఆ మహానుభావుడు యొక్క విజ్ఞానాన్ని, ఆయన యొక్క అనుభవాన్ని, ఆయన యొక్క మేధస్సుని గుర్తించి స్వాతంత్ర పోరాటంలో కూడా జాతి అందరికీ కూడా మహాత్మా గాంధీ గారు కూడా దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో అక్కడి వర్గాల అభ్యున్నతి, వాళ్ళని పైకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యమని ధైర్యంగా సాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశానికి స్వాతంత్రం కంటే కూడా బడుగు బలహీన వర్గాల వారిని సమాజం రావడం అనేది చాలా అత్యవసరం. ఈ రెండింటినీ రెండు కళ్ళుగా చూసి స్వాతంత్రంతో పాటు ఈ దేశ సమానత్వం కూడా మనం
పరిపాలిస్తున్న మన దేశం నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని తన పరిపాలనలో చూపించి సామాజిక న్యాయం చేస్తూ అట్టడుగు వర్గాలు ఆదుకుంటూ ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తూ ఇవాళ మనందరికీ కావగానమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని 206 అడుగుల కాంస్య విగ్రహం ఖరీదైన స్థలంలో పెట్టారంటే ఆయన గొప్పతనానికి తగినట్టుగా ఉండాలని మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ 133 సంవత్సరాల కాలంలో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, అంబేద్కర్ యొక్క ఐడియాలజీ మా ఎదురుగా కనపడుతుంది. బోధించు, సమీకరించు, పోరాడు. మనమందరూ కూడా అంబేద్కర్ ఏదైతే ఆశించారో, అంబేద్కర్ ఏదైతే మనకు ప్రబోధించాడో ఆ అన్నింటిని మీరు కూడా ఆచరించాలని తీసుకున్నారు. ఎందుచేతంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాల మీద, ఆనాడు ఉన్నటువంటి అస్పృశ్యత మీద, ఆనాడు ఉన్నటువంటి బాల్య వివాహాల మీద, ఆనాడు ఉన్నటువంటి అంతరాంతరం మీద, ఆనాడు ఏవైతే ఒక అస్పృశ్యత కాకపోకుండా సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు కానివ్వండి, ఈ యొక్క పేద ప్రజలందరూ కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పేదలు ఎవరైతే ఉన్నారో పేదల ప్రాతిపదిక మీదే ఈ భారతరత్న బిఆర్ అంబేద్కర్ యొక్క పోరాటాన్ని మీకు మనం చేసుకుంటారు. ఈవేళ పేదలందరూ కూడా ఆర్థిక అసమానతలు రూపుమాపాలంటే ఏకైక ఆయుధం చదువు. మనమందరం కూడా ఆయన ఆ టైంలోనే కఠినమైన రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. మనకి ఈ బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి భగవంతుడు ఆ రూపేణ పుట్టించడం జరిగింది. వారు ముందు చూపుతోటి కొన్ని వందల సంవత్సరాలు ఈ పేద ప్రజలకి, ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక అసమానతలు రూపుమాపాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. వాళ్ళన్నింటినీ కూడా మనం పాటిస్తూ ముందుకెళ్ళిన రోజునే ఆయనకి సరైన తెలియజేసుకుంటూ స్థానిక సవిత్రిపేటలో శనివారం రాత్రి అడబాల రామారావు ఆధ్వర్యంలో బలిశెట్టి శ్రీనివాస్, తోట గోపి సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. పచ్చాల వెంకటేశ్వరరావు బ్రదర్స్, దూద్ బాషా, పి శ్రీనివాస్, మెరుగు రాజగోపాల్, దస్తగిరి, మల్లికా అబ్బాస్, గూడూరి శివప్రసాద్ తదితరులకు ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బొలిశెట్టి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పలువురు చేరటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, వర్తనపల్లి కాశీ, నర్సి సోమేశ్వరరావు, గుర్జి సూరిబాబు, నీలపాల దినేష్, జీకే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇంత విజయంతో ఆయన సాయి గారు, అల్లెల మహి గారు, అక్షయ్ దూదభాష గారు, మా పాటలో పచ్చారి శ్రీనివాస గారు పైగా వస్తుందో కోరుతున్నామండి. ఇది ప్రజాస్వామ్యం ఏంటంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా సేవ చేయొచ్చు, ఎవరైనా అభివృద్ధి చేయొచ్చు. పలానా కుటుంబానికి ఆశించారు ఎవరిది ఇది. ఆ విషయాన్ని గమనించుకుని ఈ తాడిపడానికి ఒక ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ రోజు రాబోయే 2019 ఎలక్షన్ లో జనసేన పార్టీ తరఫున, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తరఫున నాకు ఎమ్మెల్యే అభ్యర్థి 2019 నుంచి 19 వరకు నేను ఏదైతే మీకు చేసిన అన్ని కూడా వీడియో చేసి చూపించాం. తాడేపల్లిలో ఎలా అభివృద్ధి చేయాలని మా విజనం, ఈ ఊరికి సెకండ్ స్టంబర్ ట్యాంక్ ఎలా కట్టాలని మా విజనం, మెడికల్ హాస్పిటల్ తీసుకురావాలని మా విజనం, డిటి కాలేజ్ ఎలా తేవాలని మా విజనం. అది చూడండి, నేను చేసిన అభివృద్ధిని చూసి చూపించాను, మీరు చేసిన అభివృద్ధి చూపించండి. సెకండ్ ఫ్లోర్ కట్టేశానండి, దానికి రోడ్డు వేసుకోలేదు. ఆ రోడ్డు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తాడిపూడని మన అభివృద్ధి దిశగా పైన మీరు ఎవరు వచ్చినా సరే ఇవాళ ఎంకన్నా చెప్తాను. అదే దూర్భాష గారికి, దస్తగిరి గారికి, శ్రీనివాస్ గారికి, నాతో అంత ముందు మిత్రులు, నాతో పాటు
5 సంవత్సరాల నుంచి జెండాలు మోసి నాతో పాటు నా కష్టాలు మోసిన వ్యక్తులందరికీ కూడా నేను ఇప్పుడు రుణపడుతుందని చెప్తున్నాను. నా దగ్గరికి ఎవరు అపాయింట్మెంట్ అక్కర్లేదు. మీరు ఎవరు వచ్చినా నా దగ్గర డైరెక్ట్ గా మీ బాధను తెలియజేయచ్చు. నా ఇంట్లో కావచ్చు, నా బెడ్రూమ్ లో కావచ్చు, నా ఇంటికాడ ఎవరు వాస్తవ్యులు పెట్టి ఆపించే పరిస్థితి నాకు లేదు. ఎందుకంటే సామాన్యుడు కాబట్టి మీరందరూ ఉంటాను కాబట్టి మీరందరూ కూడా రైతు పార్టీ గెలిపించండి. మన గుర్తు గ్లాస్ గుర్తు, అదే బీజేపీ పార్టీ ఓటేయండి. మన అభ్యర్థి శ్రీనివాసవరం గారు అదేవిధంగా కమలం గుర్తు ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో పార్టీలో చేరదామని ఆశించారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటి వెళ్ళకపోవడం అంటే దాన్ని తట్టుకోలేని ముద్రగడ పద్మనాభం అప్పుడు దాకా పట్టించుకోలేనటువంటి వైసీపీ పార్టీ ఎప్పుడైతే జనసేనలోకి పిలుపు మేరకు బుల్సెస్టీని వెళ్ళి పత్తిపాడి కిర్లంపూడి వెళ్ళి మీరు జనసేనలో రావాలని మాట్లాడటం అప్పటి నుంచి అతనికి క్రేజ్ పెరిగింది. అప్పుడు దాకా నాలాగా రిటైర్ అయిపోయిన నాయకుడు, ఆయన స్పందన లేదు. అలాంటి నాయకుని బయటికి తీసుకొచ్చింది జనసేన పార్టీ బుల్సెస్టీని. గెలుపు సునాయసం మీ అందరి ఆశీస్సుల వల్ల బుల్సెస్టీన్ గారు ఎమ్మెల్యే అవుతాడు. కానీ నేను అడిగేది ఒకటే, మెజార్టీ రావాలి ఎక్కువగా. అంతటి మెజార్టీ రప్పించడానికి మీరంతా కృషి చేయాలని ఇవాళ సౌత్రీపాట ఉన్న మహిళలకు, వీర మహిళలకు, జన సైనికులకు జనసేన అంటే పొలిశెట్టి శ్రీని గారు అభివృద్ధిని కాంక్షించే మనిషి. ఆయనకి తోడ్పాటు ఇవ్వాలనే చిన్న సాయంతో ఆయన తోడు వచ్చాను. ఆయన అభివృద్ధిని చూశాను. ఇంతకుముందు చైర్మన్గా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నిర్ణయాలతో ఈయన సారథ్యంలో పనిచేయాలని ఇందులో చేరాను. ప్రతి క్షణం ఈయన విజయానికి తోడ్పాటు ఇస్తానని 2 సంవత్సరాలుగా తలుపు రోడ్లో ప్రయాణం చేసిన ప్రయాణికులు వస్తే నెగ్గేస్తారు. ఏమాత్రం మేము చేయాలనుకుంటే మెజార్టీ కోసమే తప్ప ఇంకేమీ కాదు. ఈయన ఈ అభివృద్ధిని కాంక్షించే మనిషి ఇంతకాలానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వలవల బాబ్జీ మాట్లాడుతూ అంబేద్కర్ను అందరివాడిగా వర్ణించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, ముప్పిడి రమేష్, దాసరి అప్పన్న, ముత్యాల సత్యనారాయణ, వాడపల్లి సుబ్బరాజు, పెద్దప్రోలు వెంకటేశ్వరరావు, సీలి వెంకటాచలం, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. భావి భారత పౌరులందరికీ కూడా రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు ఎప్పుడూ గుర్తుండిపోతారు. ఎందుకంటే వీధి లైట్లలో చదువుకుని మరి ఎకనామిక్స్ ఇక్కడ పిహెచ్డి విదేశాల్లో స్కాలర్షిప్తో చదువుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో లా అండ్ జస్టిస్ మంత్రిగా మరి ఆవేళ చేయడం జరిగింది. అందరికీ ఆదర్శవంతుడైన అందరివాడు అంబేద్కర్ అంటే కొందరివాడు కాదు, అందరివాడు. ఖచ్చితంగా ఆయన ఒక బౌద్ధ మతాన్ని నమ్మాడు. అది మరి దాని నుంచి ఎన్నో పాఠాలు ప్రజలకి తెలియజేశారు. మొన్న రాజ్యాంగ సంక్షోభం వచ్చింది, మీరు అందరూ 17A అని చూశారు. ఆనాడు ఆయన రాసిందే ఇప్పటికీ అది ఏం చేయాలన్నదే వీళ్ళ మళ్ళీ ఇస్తే అమెండ్మెంట్ చేయాలి తప్పితే అది ఎప్పుడు ఏది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఆలోచించి అన్ని రకాలుగా ఈవేళ మనం ఆ రాజ్యాంగాన్నే తిప్పి ఏదైనా ఉంటే అమెండ్మెంట్స్ చేసుకోవడమే తప్పితే ఆయన రాసిన రాజ్యాంగాన్నే మనం పాటించడం జరుగుతుంది. దళిత యువకులు కానీ ఆయన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. మరి దళిత జాతి ముద్దుబిడ్డ, అలాగా దళిత జాతికే కాదు యావత్ భారతదేశానికే ముద్దుబిడ్డ. ఈవేళ అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరి ఈవేళ పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించి
రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి మంచి ఉన్నతమైన స్థానం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. మహానుభావులు మన దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసి ఆ సుదర్శతో 3.5 సంవత్సరాలు కష్టపడి ఆయన ప్రాణత్యాగం చేసి, అదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, వాళ్ళ పిల్లలు కూడా ప్రాణాలు పోయినా కానీ కొన్ని సందర్భాల్లో ఆయన మన దేశానికే ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి. ఈ దేశాన్ని ఒక దిశానిర్దేశం కల్పించి ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇంకొక 25 సంవత్సరాల్లో మనం ప్రపంచ స్థాయిలో ఎదుగుతామని చెప్పేసి మన మోడీ గారు పదే పదే చెప్తున్నారంటే ఈ రాజ్యాంగం తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ గొప్పవాడు అవుతా కారణం ఏంటి? 14 మంది పిల్లలు, పిల్లోడు చిన్నోడు, తిండి లేదు, క్యాస్ట్ పరంగా కూడా ఏమి లేదు, చిన్న క్యాస్ట్. అయినా కానీ ఇంత ఉన్నత స్థితికి ప్రపంచ మేధావాడికి కారణం చదువు. ఆ చదువు లేకపోతే ఇవాళ అంబేద్కర్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు కదా. కాకపోతే నా సోదరులందరికీ ఇదే చెప్తున్నాను, చదువు మెయిన్, తర్వాత ఆర్థికంగా. ఎందుకంటే డబ్బు ఉంటేనే ఇక్కడ పట్టించుకుంటారు ఎవరైనా సరే, డబ్బు లేకపోతే ఎవరికి పట్టించుకోరు, అది ఉన్న విషయం అది. కాకపోతే మన సోదరులందరూ ఏంటంటే చదవండి, అలాగే ఆర్థికంగా నిలబడండి. మనిషి కోసం మనిషి జీవిస్తే అది మామూలు మనిషి అవుతారు. అదే జనం కోసం జీవిస్తే, వాళ్ళ కోసం చేస్తే అది జననేత అవుతారు. ఆ విధంగా అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లోని, భారతదేశంలో కూడా కోట్లాది మంది హృదయాల్లో జననేతగా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఆయనలాగే ఈ దేశంలో అందరూ కూడా బాగా చదవాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటూ స్థానిక జనసేన కార్యాలయంలో ఆదివారం పట్టణాధ్యక్షులు వర్ధనపల్లి కాశీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తోట రాజా, పైబోయిన వెంకటరామయ్య, ఎండ్రపాటి రాజు, చాపల రమేష్, నీలపాల దినేష్, లోవరాజు, వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన గురించి మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ చాలా సింపుల్గా రాజకీయంగా వాడుకునే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే ఆయన ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఏ వర్గం కోసం ఆ రైట్స్ని, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని రాయటం జరగలేదు. ఆయన దేశ పరిస్థితిని, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకుని మనకి ఆ రైట్స్ని ఆయన రూపొందించడం జరిగింది. దానివల్లే మనం అందరం ఇవాళ కలిసి ఇలా బ్రతకగలుగుతున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరి మీద మనం ప్రతి ఒక్కరితోనూ ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామన్నా, ఒకరితో మనం సవ్యంగా ఉంటున్నామన్నా, ఒక సొసైటీని మెరుగుపరుచుకోవాలంటే అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అనేసి ఆయన అప్పుడే గ్రహించి ఆ రోజులు ఉన్న పరిస్థితికి అప్పుడే ఆయన రాయటం జరిగింది. మనకి కరెక్ట్గా చెప్తే మీరు అందరూ అనుకున్నట్టు 1947లో మనకి స్వతంత్రం వచ్చినా కూడా నిజంగా మనం ఇవాళ ఈ రైట్ ఏదైతే ఇప్పుడు మనం పాటిస్తూ ఉన్నామో ఈ అన్నీ కూడా 1950లో మనకి జనవరి 26ని మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామంటే ఆయన రాసిన ఆ కాన్స్టిట్యూషనల్ రైట్స్ని అప్పుడు అమలుపరిచాం కాబట్టే మనం ఆ రోజు నుంచి కూడా ఇవాళ వరకు దాన్ని మనం పాటిస్తూ మనందరం కలిసి ఉంటాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆరాధ్య దైవంగా ఆలోచించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజున తాడేపూడి నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో మరి ఆయన జయంతి వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ రోజున ఆయన రాజ్యాంగం నిర్మించకపోతే ఈరోజు భారతదేశంలోనే మరి ఎటువంటి పరిస్థితులు ఉండేవి అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఆయన ఎంతో డిగ్రీ పుట్టుకుని చదువుకుని ఆయన అంటరానితనాన్ని రూపుమార్పడానికే మరి నిజమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిరక్షరాస్యతల్ని అక్షరాస్యతలుగా తీర్చిదిద్దాలని ఆలోచనతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరికీ కూడా మరి ఆ రోజుల్లో నిరక్షరాస్యతల్ని అక్షరాస్యతలు చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా దళితుల కోసమే కాదు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం రాజ్యాంగం రాసి ఆయన చేసిన పనులు కూడా ఒక దళితులకే కాకుండా ప్రతి ఒక్క వర్గం కూడా బాగుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి ఆశయాలు
కూడగట్టుకున్నటువంటి మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మాకు ఎంతో సంతోషకరం. స్థానిక యాగర్లపల్లిలో ఆదివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్నేడి బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలబొమ్మల శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగ పరిరక్షణకు పోరాడాలని, రాజ్యాంగాన్ని మార్చేందుకు మతోన్మాదం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. మున్సిపల్ వర్కర్స్ కాలనీ కార్మికుల ఆధ్వర్యంలో తాలూకా ఆఫీస్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం కాపాడుతామని నినాదాలు చేశారు. ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, సిఐటియు సీనియర్ నాయకులు చింతకాయల బాబురావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ధనాల వెంకట్రావు, ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, డిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, న్యాయవాది తాటికొండ రవిబాబు, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కంకట రత్నకుమార్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు దూలం విజయ్ కుమార్ అధ్యక్షతన స్థానిక బార్ అసోసియేషన్ భవనంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని కట్టుదిట్టంగా పవిత్ర గ్రంథంగా తీర్చిదిద్దిన ఘనత అంబేద్కర్దే అని కొనియాడారు. బార్ అసోసియేషన్ నాయకులు కంకట శ్రీనివాస్, న్యాయవాది కోడే రామారావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ఆయన పేరు భీమరావు. అంబేద్కర్ అనేది భీమరావు యొక్క గురువు గారి పేరు. తన యొక్క గురువు పేరుని చివరి పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆయన చదువుకునే రోజుల్లో చాలా ఉన్నత సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులతో పాటు ఈయన చదువుకోవడం జరిగింది. అందరిలాగిన ఈయన కూడా ఆయన యొక్క స్థితిని బట్టి భోజనం తెచ్చుకోవడం జరిగేది. కానీ మిగిలిన అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు వారి యొక్క లంచ్ బాక్స్తో పాటు ఈ లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి అనుమతించగా బయటికి గట్టేయడం జరిగేది. ఈయన అలాగే ఆకలితో ఉండి చదువును కొనసాగిస్తుంటే ఇది గమనించిన ఆయన గురువైన అంబేద్కర్ గారి యొక్క లంచ్ బాక్స్ని, ఆయన తెచ్చుకున్న లంచ్ బాక్స్ని గురువు గారు తన వద్ద పెట్టుకుని భోజన సమయంలో అందించి ఈయన యొక్క ఆకలి తీర్చడానికి కారకుడయ్యారు. ఆ కారణం చేత తనతో పాటు తన గురు పేరు కూడా చిరస్థాయిగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆయన చిన్న బహుళజాతికి చెందిన అయినప్పటికీ కూడా ఈయన ఆ రోజుల్లోనే ఆయన యొక్క ప్రతిభను గుర్తించి భారతరత్న అందజేశారంటే అటువంటి మహనీయుని యొక్క జీవిత చరిత్రని ఆయన యొక్క పాటించిన నియమ నిబంధనల్ని, ఆయన పడ్డ కష్టాలని మనం ఒక పాఠాలుగా అన్వయించుకుని మన భవిష్యత్తుగా అన్వయించుకుని ముందు భావితరాలు కూడా భారత రాజ్యాంగ నిర్మాత గురించి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో ఆదివారం ఉదయం 11:02 శ్రీరామనవమికి సంబంధించిన రాట ముహూర్త కార్యక్రమం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అదేవిధంగా 20వ తేదీన భారీ అన్నసమారాధన జరగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కమిటీ సభ్యులు కోరారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు 17/4/2024 బుధవారం ఉదయం 11:10 శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణానికి దైవజ్ఞులచే సుముహూర్తం నిశ్చయించబడింది. అందులో భాగంగానే ఈరోజు స్వామివారికి పందిర్రాట కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తులచే నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే 20వ తారీఖు శనివారం స్వామివారికి భారీ అన్నసమారాధన కార్యక్రమం కూడా నిర్వహించడానికి కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అన్నసమారాధన కార్యక్రమానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే వస్తువు రూపేనా కానీ ధన రూపేనా కానీ కమిటీ వారికి అందజేసి రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు కళ్యాణానికి కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని కళ్యాణం కనులారా వీక్షించి ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మనకి 17వ తారీఖున
స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవపేతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్లస్ ఈరోజు పందిరాట కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం కూడా చాలా వైభవపేతంగా కమిటీ వారు నిర్వహించారు. కమిటీ వారి ప్రతి కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వారందరికీ మా శ్రీనివాస రామాలయం లలితాపారాయణ సభ్యులందరం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరియు దీనికి సంబంధంగా శనివారం నాడు శ్రీరామనవమికి చెందినటువంటి అన్న సమారాధన కార్యక్రమం శనివారం నాడు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కూడా భక్తులందరూ విచ్చేసి అంగరంగ వైభవంగా దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుచు స్థానిక 4వ వార్డులో జైభీం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ బోలెం రమణ, కొల్లి రమావతి, అడప జమున, బాబురావు, గిరి, రాజు, ప్రకాష్, చిట్టూరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. రాజ్యాంగ నిర్మాతగా ఎన్నో డిగ్రీలు సాధించిన మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహానుభావుడు ఆ రోజున మరి స్కాలర్షిప్స్ తోటే ఇటువంటి స్ట్రీట్ లైట్ కిందే చదువుకొని అంటరానితనం మరి ఎంతో ఎక్కువ శాతంలో ఉన్న రోజుల్లో, నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న రోజుల్లో ఒక పట్టుదలతోటి చదువే మనకి మంచి మార్గాన్ని ఇస్తుందని చెప్పేసి ఆయన అనేకమైన రకమైన డిగ్రీలు చేయడమే కాకుండా అంటరానితనాన్ని పోగొట్టి ఈ సమాజం అంతా మన మానవులం అంతా సమానంగా ఉండాలి, మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఒక మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహానుభావుడి యొక్క జయంతి కార్యక్రమాలని ఈ ప్రాంతంలో చేయటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా ప్రతి సంవత్సరం కూడా భాగస్వామ్యాలు చేసినందుకు మరొకసారి ఇక్కడున్న యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మన మామిడి తోటలో ఉన్న 4వ వార్డులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. గతంలో ఈ యొక్క విగ్రహం దాత మన గురి శ్రీధర్ గారు ఇచ్చి ఉన్నారు. అలాగే మనోళ్ళు ఏదో షెల్టర్ లేదండి వెంటనే ఉందంటే నా వంతు సహకారంగా నేను సెట్ చేశాను. దీని అంతా మూలకారు మన గురి శ్రీధర్ గారు పెట్టడం జరిగింది. కాబట్టి పార్టీలు చూడకూడదు, పార్టీలకు అతీతంగానే మనం వెళ్ళాలి. ఏ పార్టీ వాళ్ళు ఏం చేశారు కాదు, ఎవరైనా అవసరమని అనిపిస్తే దానికి మన వంతు సహకారం మనం చేసేలాగా మనం చేయాలి. ప్రజలలో అసమానతను తొలగించి అంటరాంతరం నిర్మూలించి భారత రాజ్యాంగం అని నిర్మించి ఇక్కడ ప్రజలందరూ సమానమే అని ఏకైక దృక్పథంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో చైర్మన్గా పనిచేస్తూ ఇప్పుడుకి ఆయన చేసి ఒక 50 సంవత్సరాలైనా ఇంకొక 100 సంవత్సరాలు కూడా ఈ రాజ్యాంగాన్నే మనం మళ్ళీ ఇదే రాజ్యాంగాన్ని పాటిస్తూ వెళ్తాం తప్పించి కొత్త రాజ్యాంగం రాదు. అంతటి పగడ్బందీగా ప్రజలలో కులమతాలు అంటరాంతరము అన్నీ నిర్మూలించే విధంగా ఈ రాజ్యాంగం ఏర్పరిచారు. ఆయన్ని ఎప్పటికీ మనందరి వాడు, అందరికీ దిక్సూచి. ఎస్టీ ఎస్సీ గిరిజన సంక్షేమ సంఘ అధ్యక్షులు సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చీకటిమిల్లి మంగరాజు, సింగం జగపతి రామయ్య, సీలి వెంకటేశ్వరరావు, యాల నాగేశ్వరరావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దాత, ప్రపంచ మేధావైనటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల ఈవేళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఒక మంచి ఇదిగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో తిరుగుతున్నాం అంటే కనుక ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సెలవు వల్ల ఈ రోజున రాజ్యాంగం రాసి ఒక ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలను కానీ చట్టసభలకు పంపించి సమాన హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మా ఎస్సీ ఎస్టీ బీసీ దళిత సోదరుల తరపున నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని
ఆ దళిత మాది మాలలో మొత్తం అన్ని వర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇవాళ ఆయన కనపరచడానికి ఆయనకి ఎంతో సర్వీస్ చేసి మా సుబ్బారావు శ్రీనివాస సుబ్బారావు నాయకత్వంలో ఎప్పటిలాగే పంచుకోవడం జరిగింది. అలాంటి సేవా దృక్పథం ఉన్న సుబ్బారావుని ఎంతో గర్వించడానికి వల్ల అందరూ వచ్చి దొంగలేసిపోతారు. అలా కాకుండా పేదలకి అందరికీ నమస్కారం. మరి ఇక్కడ తాడేపల్లిగూడెంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవాళ జయంతి సందర్భంగా ఆయనకి పూలమాలలు ధరించి మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మరి ఒక్కరికంటే కాదు ప్రతి ఒక్కరికి కూడా అతను సహాయపడినటువంటి వ్యక్తి. ఆయన ఒక బీసీ ఎస్సీ ఎస్టీకే కాకుండా మరి ఓసీలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఆయన రాజ్యాంగాన్ని కల్పించినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని గౌరవించి ఆరాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ దుర్గామాత ఆటో యూనియన్ నిమ్మకాయల యూత్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ ఐలాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దా శ్రీను, మాకా దుర్గబాబు, బి రామచంద్రుడు, ఎస్ సుబ్బారావు, ఎన్ సాల్మాన్ రాజు, రమేష్ బాబు, రాజేష్, శివకుమార్, సుబ్రహ్మణ్యం, సాయి, బుల్లిబాబు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134 పుట్టినరోజు సందర్భంగా శ్రీ దుర్గామాత ఆటో యూనియన్ వర్కర్స్ అండ్ ఓనర్స్ సభ్యులందరూ కూడా పట్టణ ప్రజలకు కానీ యూనియన్ సభ్యులు కానీ ఆటో కార్మిక సోదరులందరికీ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎన్నో ప్రతి ఒక్క కులాన్ని కూడా అంతర్ వర్గాల కులాన్ని కూడా ఆయన ఉన్నతమైన చదువులు చదివి ఆయన రాజ్యాంగం రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు ప్రతి ఒక్క సభ్యులు కూడా చదువుకుని ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నారు. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్క కులం కూడా ఎంతో మెరుగుపడింది. దానికి ఆయనకి అభినందనలు తెలుసుకుంటూ 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి జయంతి ఉత్సవాలు తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీ దుర్గామాత ఆటో యూనియన్ తరఫున ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఎంతో అణగారిన తనంతో రాజుల కాలంలో ఆ టైంలో కూడా ఈరోజు అందరూ కూడా స్కూల్కి వెళ్ళి సమానంగా చదువుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు అందరూ పైన కూర్చుని చదువుకుంటే కింద కూర్చుని చదువుకుని ఇలా అంటరాని తనాన్ని కూడా మోసుకుని ఎన్నో చదువులు అన్ని రకాల డిగ్రీలు చదివి ఈరోజు ఒక నాయకుడిగా రాజ్యాంగ నిర్మాతగా అందరికీ స్ఫూర్తిగా నిలబడి మనందరికీ ఒక దిక్సూచి చూపించిన వ్యక్తి. ఆయన ఆశయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఎదగాలని చెప్పి ఈరోజు సూచన చేయడం జరుగుతుంది. పెద్దతాడేపల్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మరమ్మతుల నిమిత్తం సోమవారం, మంగళవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఎలక్ట్రికల్ డిఈ వెంకటేశ్వరరావు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్ మండలం, పెంటపాడు మండలంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన తెలియజేశారు. స్థానిక వాకర్స్ భవనం వద్ద ఆదివారం దూలం నాగరాజు అధ్యక్షతన అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో గురుమూర్తి, సారథి, నరసింహమూర్తి, రాగిరెడ్డి ప్రసాద్, చలం, సత్యనారాయణమూర్తి, యోహాన్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ ఆయన స్మరించుకోవడానికి ఇక్కడ మనం ఏకమయ్యాం. ప్రతి సంవత్సరం కూడా బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడంలో మనం ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ ఉదయాన్నే 7 గంటలకి మనం ఈ కార్యక్రమం మొదలు పెడతాం. ఆయన జ్ఞాపక శృతులు, ఆయన చేసిన యొక్క గొప్ప గొప్ప కార్యాలు తలుచుకుని మనం ఆయన ఒకసారి తలుచుకుంటే మనకి ఎంతో హాయిగా ఉంటుంది, ఆయన గౌరవించుకున్నట్టు ఉంటుంది. దళితుల ఆధ్యాత్మిక దళిత నాయకుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 137వ సంవత్సరం జయంతి జరుపుకోవటం మన ఎయిర్షిప్ ప్రాంగణంలో మనకు చాలా సంతోషంగా ఉంది. ఆయన 1891 ఏప్రిల్ 14న మౌపట్నం మధ్యప్రదేశ్లో జన్మించారు. నవ సమాజాన్ని నిర్మించాలని ఎంతో పాటుపడ్డారు. దానికి
మన భారతదేశంలో ఉన్నటువంటి కులాలందరూ కూడా అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశయము. కాబట్టి ఆయన యొక్క ఆశయాలందరూ కూడా నేటి యువత పాటించి దేశ అభివృద్ధికి పాటుపడాలని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడిని స్థానిక తాళ్లముదునూరుపాడుకు చెందిన మాజీ కౌన్సిలర్ వైసీపీ నాయకులు మేడపాటి జనార్దన రెడ్డి ఖండించారు. తాళ్లముదునూరుపాడు మెయిన్ రోడ్డులో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సత్తి విజయభాస్కర్ రెడ్డి, ద్వారంపూడి కిరణ్ కుమార్ రెడ్డి, గుడిమెట్ల శ్రీనివాస్ రెడ్డి, గొలసూరి రవీంద్రరెడ్డి, సత్తి వేణుగోపాలరెడ్డి, అర్జునరెడ్డి, లక్ష్మణరెడ్డి తదితరులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ చూడలేక ఎవరైతే ఆ దుండగులు దుశ్చర్య చేశారో నిన్న విజయవాడలో ఆయన మీద రాళ్ళు విసరడం చాలా అన్యాయమని ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మేడపాటి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం నిరసన తెలియజేస్తున్నాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కాన్వాయ్ వస్తున్నప్పుడు అక్కడ కరెంటు తీసేయడం కానీ మాటకి ఎవరైతే విద్యుత్ అంతరాయం చేశారో అధికారులు వెంటనే వాళ్ళు గుర్తించాలని, ఎవరైతే ఆ రాయి విసిరారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం మా గ్రామంలో నిరసన తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ప్రజాస్వామ్యంలో కానీ ఏ రాజకీయ పార్టీకైనా సరే అది సరైన చర్య కాదని, ఏదైనా సరే మీరు ప్రజల మధ్యను గెలుచుకోండి, ప్రజల మధ్యకి రండి, ప్రజా తీర్పు కోరండి. అమ్మగారు ఎలక్షన్లకి సిద్ధం సభలుగా సాయంకాలాగా రోడ్డు షోకి వస్తుంటే నిన్న జరిగిన విజయవాడ సంఘటన చాలా దుర్చర్యకరం. ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయకూడదని, ఎవరైతే రాళ్ళదాడి చేశారో వాళ్ళని చట్టపరంగా చర్య తీసుకుని అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ కుటుంబ యజమాని మృతి చెంది తీవ్ర ఇబ్బందులతో ఉన్న ఓ కుటుంబానికి దాతల సహకారంతో ఆర్థిక సహాయం అందించింది. దుర్గా అనే మహిళ 2 పిల్లలను కలిగి ఇటీవల భర్త అనారోగ్యంతో మృతి చెందారు. దుర్గా తనకు సంవత్సరం పాటు నెలకు 2,000 రూపాయలతో ఆదుకోమని గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ను ఆశ్రయించింది. దాంతో గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు చెన్నా త్రికళ దాతల సహకారంతో విరాళాలు సేకరించి 4 నెలల క్రితం 8,000 రూపాయలు, ఇప్పుడు 9,000 రూపాయలు తదుపరి 4 నెలలకు ట్రస్ట్ చైర్మన్ చెన్నా జనార్దన్, ఉమా దుర్గా ప్రసాద్ల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. బాగా పేద కుటుంబం అయితే సుమారు 5 నెలల క్రితం దురదృష్టవశాత్తు ఆకస్మికంగా అనారోగ్యం పాలై మురళి చనిపోవడం జరిగింది. అప్పుడు ఈ అమ్మాయికి ఏదైనా సహాయం చేద్దామనే దృష్టితో ఏం కావాలని అడిగితే 1 సంవత్సరం పాటు నెలకు 2,000 చొప్పున 1 సంవత్సరం ఇస్తే నేను కొంచెం కుదురు పడతాను. ఇందులో భాగంగా మేము ఇది మా జిఎస్ఓ దాతలకి తెలియజేయగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం నిమిత్తం 25,606 రూపాయలు సహాయం పంపడం జరిగింది. అందులో బాలా అనే అతను మొదటిసారిగా స్పందించి 105 రూపాయలు పంపాడు. తర్వాత పాపారావు గారు అని ఆయన 2,001 రూపాయలు పంపించారు. అవినాష్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు 7,500 రూపాయలు పంపించారు. స్వాతి అనే ఆవిడ 10,000 రూపాయలు పంపించడం జరిగింది. అలాగే రాజా గారి దంపతులు 5,000, శంకర్ గారు 1,000 రూపాయలు సహాయం అందించారు. ఈ మొత్తాన్ని మొదట 4 నెలలకు సరిపడా 8,000 రూపాయలు ఈ అమ్మాయికి అందించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక 9,000 రూపాయలు ఇస్తున్నాము. 9, 8, 17,000 రూపాయలు. ఇంకొక 4 నెలల తర్వాత మిగతా 8,000 చిల్లర కూడా దీనికి సహాయం చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ రాష్ట్ర వినియోగదారుల సంఘం వైస్ చైర్మన్ ఏఆర్కే హనుమంతరావు నివాళులర్పించారు. మరో 7 న్యాయ నిపుణులతో కలిసి బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ చైర్మన్గా అంబేద్కర్ భారత రాజ్యాంగం తయారు చేశారని వివరిస్తూ అంబేద్కర్తో పాటు ఆయనతో పనిచేస్తున్న 7 న్యాయ నిపుణులను
స్మరించుకోవాలన్నారు. అంబేద్కర్ సమసమాజవాది అని, గొప్ప మేధావి అని హనుమంతరావు పేర్కొన్నారు. సీఎంపై దాడి జరగడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. రక్షణ కల్పించడంపై విఫలమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. వెంకటరామనగూడెంలో వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ తోలేటి జానకీరామ్ పాల్గొని ఘన నివాళులర్పించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. అంబేద్కర్ గొప్పతనాన్ని కొనియాడారు. యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ బి శ్రీనివాసులు, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎల్ నారం నాయుడు, SC/ST సెల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ డాక్టర్ డి వెంకటస్వామి, డీన్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎయిర్స్ట్రీవ్ మహిళా వాకర్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వనచర్ల విజయలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గ, ఇందిరాకుమారి, అరుణకుమారి, ఉదయకుమారి, రామలక్ష్మి, కె నరసింహమూర్తి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం కాసిపాడులో ఉమ్మడి జిల్లా పారామెడిక్స్ PMP ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు నామాల రాజు, పరమేశ్వర్లు, వరలక్ష్మి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.